ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి నీవు, క్రీస్తుని సొంత రక్షకునిగా ఎరిగినటువంటి నీవు, నిజమైనటువంటి క్రైస్తవునిగా క్రీస్తు మన కొరకు ఎందుకొరకు మరణించారనేటువంటి విషయాన్ని గ్రహించుకుని ఆయన చిత్తానుసారముగా నీవు జీవించగలుగుతున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన గెత్సెమనే వనములో కూడా చెమట రక్తముగా మారినంతగా ఆయన ఎందుకు కన్నీరు విడిచారు? ఆయన ఎందుకు తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించమని ఆయన కేక వేశారు అనంటే, ఆయన శిలువ శ్రమల కొరకు కాదు, ఆయన కొరడా దెబ్బల కొరకు కాదు, ఆయన్ని రోమా సైనికులు శిక్షించే శిక్షను కూర్చి కాదు, కానీ ఆయన కన్నీరు విడిచింది లోక మానవాళి సమస్త జనుల యొక్క పాప భారం ఆయన మీద మోపబడుతుంది. అందుకొరకే ఆయన కన్నీరు కార్చారు. అంత మాత్రమే కాదు, తండ్రికి క్షణమైన ఎడబాటు కలగనటువంటి జీవితాన్ని కొనసాగించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద ఆయన బిగ్గరగా కేకవేస్తున్నారు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని. నా దేవా నా దేవా నా తండ్రి నన్నెందుకు చేయి విడిచావని. ఆ మాటకైతే కనుక అర్థం ఎందుకనుకనంటే, సమస్త మానవాళి పాపము యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద మోపబడి ఆయన పాపిగా తండ్రి ఎదుట మోపబడినటువంటి వాడిగా ఉన్నాడు. నిజముగా ఆ శిలువ మనది, ఆ కొరడా దెబ్బలు మనవి. నిజముగా ఆ శిలువలో శ్రమ వహించవలసింది నీవు నేను. ఎందుకనుకనంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన నీ పాపాన్ని నా పాపాన్ని కూడా ఆయన మీద వేసుకొని ఆయన శిలువ శ్రమ వహించాడు. అందుకొరకే ఒక్క క్షణము తండ్రి చేయి ఎడబాటైనటువంటి సమయంలో ఆయన గట్టిగా కేక వేస్తూ అంటున్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని విశ్వసించగలిగినట్లయితే, ఆయనకి ఆ క్షణపాటు ఎడబాటు ఎందుకు కలిగింది అనంటే, ఆయన నీ యొక్క నా యొక్క లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పాపము ఆయన మీద మోపబడింది. కాబట్టి ఈ విషయాన్ని నీవు గుర్తెరగగలిగినట్లయితే, నిజమైనటువంటి క్రైస్తవునిగా ఆయన ఎందుకొరకు మరణించారు, ఆయన ఎందుకొరకు త్యాగం చేశారు, ఆయన ఏ రీతిగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు, నీవు గుర్తెరగగలిగినట్లయితే, నిశ్చయముగా ఆ శిలువ నాది అని నీవు అనుకున్నట్లయితే, సత్యమైనటువంటి దేవుని మార్గంలో సత్యస్వరూపుడైనటువంటి దేవుని యొక్క గుణగణాలని కలిగి ఉండి, ఈ దినము నుండైనా కానీ నిజమైనటువంటి క్రీస్తు దాసులుగా, క్రీస్తు యొక్క పిల్లలుగా ఆయన యొక్క సారూప్యంలో జీవించుదాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమెన్.